హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బీరకాయ కర్రీ చేశారంటే సూపర్గా ఉంటుంది. ఇలానే ట్రై చేయండి. అందులోకి మనము వేయించుకున్న పల్లీలు, నువ్వులు, అట్లనే కొబ్బరి అన్నమాట 3 కలిపేసి బాగా మిక్సీ పట్టేసేయాలి. అట్లనే తర్వాతకు జీలకర్ర, సాసువలు, ఎర్రగడ్డలు, 1 మిరపకాయ వేసేసి బాగా కలయబెట్టాలి. కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, దానికి తగ్గ ఉప్పు కలిపేసేసి అందులోనే మళ్ళీ ఇవి బీరకాయ ముక్కలు వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. కొంచెం అవి ఉడికేంత వరకు కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కలిపేసి బాగా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్నాక బాగా ఇంకా కొద్దిగా మళ్ళీ నీళ్ళు పోసేసి ఉప్పు సరిపోయిందో లేదో సరి చూసుకోవాలి. అప్పుడు కూర కూడా కమ్మగా బాగా టేస్టీగా ఉంటుంది.